క్యాచ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ మార్నింగ్ వీడియో. మార్నింగ్ లేవగానే పిల్లలిద్దరు లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ పెట్టేసి ఎగ్ రైస్ కలుపుతున్నాను. ఇక్కడ జస్ట్ ఓన్లీ ఎగ్ స్పైసెస్ మాత్రమే వేసేసి ఇంకా అందులో రైస్ కలిపేయడమే. బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే అనమాట, ఏం చేయలేదు. ఇంకా అందులో బ్యాటర్స్ కూడా ఏం లేవు, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏం లేదు. ఇంకా లంచ్ కోసం అయితే చామగడ్డ పులుసు చేద్దామని చెప్పి అవైతే అక్కడ ఉడకబెడుతున్నాను. పిల్లలకి లంచ్ స్నాక్స్ బాక్సెస్ ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసి పెట్టాను. వాళ్ళిద్దరూ రెడీ అయిపోయారు కూడా. ఇక్కడ హస్బెండ్ అయితే ఇద్దరికి తలతూతున్నాడు. నెక్స్ట్ ఈ వీడియోలో అయితే అంతా రా ఫుటేజే పెట్టాను. ఎలా ఉందో చెప్పండి. ఇంకా హస్బెండ్ పిల్లలు ఆడుకునేది రా ఫుటేజ్ మాత్రమే పెట్టాను. వాయిస్ ఓవర్ ఎక్కడో లాస్ట్లో ఇచ్చుంటాను. ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా ఇలానే రా ఫుటేజ్ పెట్టమంటే పెడతాను. సో చూసేసేయండి. బాయ్ నాన్న. జరుగు నాన్న, జరుగు. బాయ్ బాయ్. నీ ఫోన్ తీసుకున్నావా? రాత్రి వర్షం పడ్డదా అన్న? పడలేదా? ఏమైందా? అదో బురద. ఇక నాన్న ఇది పట్టుకో, డాడీకి బ్యాగ్ నేను క్లాత్ తీసుకొస్తా. నీ బ్యాగా ఇదేమన్నా? అన్నయ్య బ్యాగ్ పెట్టట్లేదు. పెడతాలే నాన్న, ముందు కూర్చున్నాక. పెడతా ఆగి నాన్న, డాడీ తిప్పుకొని వస్తాడు. ఆగిట్రా. ఎక్కు ఎక్కు శ్రీయాన్, ఆరుష్ ఎక్కు. ఇకమ్మా. ఓకే కోలనే బ్యాగ్. బాయ్ బాయ్. బాయ్ ఇందులే. బాయ్ నాన్న. బాయ్ బాయ్. నిన్న చెప్పుల స్టాండు ఇటు తీసుకొచ్చి పెట్టాము. జల్లు పడుతుంటే వర్షం వస్తున్నప్పుడల్లా జల్లు పడి తడుస్తుందని చెప్పి పైన పెట్టాను. అయితే నిన్న శ్రీయాన్ వచ్చి చెప్పులు కావాలని తీసుకొని ఆ డోర్ అయితే విరగ్గొట్టేశాడు. దాని మీద పడ్డాడు. అదేమో అవి స్క్రూస్ లూజ్ అయిపోయాయి, పెట్టించాలి ఇంకా వాళ్ళని పిలిపించి. నెక్స్ట్ ఇవాళ లంచ్లోకి అయితే ఇది పాలకూర ఫ్రై లాగా చేస్తున్నాను. టమాటా ఏమి వేయట్లేదు. ఇవి చామగడ్డలు కూడా ఉడికిపోయాయి.
అది కూడా చామగడ్డ పులుసు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇక్కడ తాలింపు కూడా వేసేసాను. రెడీ అయిపోయాయి కూడా కర్రీస్ ఆల్మోస్ట్. తాగు, చాయ్ తాగు. పై పైపు పడ్డాడు. కిందికి పోయిద్ది జున్ను. దా వెళ్ళు రా, తీసుకురా బాలు. శ్రేయాన్ బాలి అది ఏమో దేంగల ఎంగల ఇట్లా 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 చాలు చాలు తలకాయ ముంచుతుండు. తగ్గుతుంది కింద వైరా
చెప్పు టికెట్ నవ్వుడుగా చెప్పు. నేను అడుగుచ్చు 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 రాడు అడుగుచ్చు వెళ్ళు 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 అడుగు చెప్పు. జ్వరం అంటే కూర్చో. అడుగు లే సేనులే అడుగుచ్చు అడుగుతాడు మొత్తం అడుగు తీయమ్మా. అక్కడ పోయింది. వాళ్ళ అవుతుందిగా దారు సింగి రండి లోపలికి ఇద్దరు. చేస్తా మీరు రండి. వెళ్ళానా మీరు వెళ్ళన్నా చేస్తా తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళిపో. మీరు రాకూడదా? చూసారు కదా బాల్స్ 2 కింద పడిపోయాయని ఇంకా కిందికైతే వచ్చారు. చిన్న చిన్న జల్లు అయితే పడుతుంది, చిన్న చిన్న చినుకులు. శ్రియాను టీషర్ట్ అంతా బాగా నల్లగా అయిపోయిందని ఇప్పేశాను. స్నానానికి వెళ్దాం రారా అంటే అస్సలు రావట్లేదనమాట. వాడికి మాత్రం అసలు ఎంత సరదా ఉందంటే అందులో నడుస్తుంటే మనకేమో జలుబు వస్తుందో ఏమోనని చెప్పి భయం వేసి పిలుస్తూ ఉంటాము. వాడికి మాత్రం చూడండి ఎంత హ్యాపీగా ఉందో. వాడేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాళ్ళకి ఏమైనా కుచ్చుకుంటాయేమోనని ఇంకా వాళ్ళ డాడీ అయితే షూ వేసి సరేలే కాసేపు ఆడుకో అని ఇంకా అలా వదిలేసామన్నమాట ఒక 5 minutes. సో చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి.